ఎటువంటి పరిస్థితుల్లో కూడా భక్తుడు దేనికి జాగ్రత్త పడాలా? దేనికి జాగ్రత్త పడాలా? ఉదయం ఒకటి చదువుతున్నాను, ప్రభుపాదులు వారు చెప్తారనమాట. భౌతికమైనటువంటి విషయాల కోసం వాటిని కాపాడుకోవాలా అని జాగ్రత్త పడకూడదు. అవి పడ్డా పడకపోయినా నీతో ఉండాలంటే ఉంటుంది, లేకపోతే లేదు. మరి దేనికి జాగ్రత్త పడాలా? భక్తిలో దేనికి జాగ్రత్త పడాలా అంటే రుచిని కోల్పోకుండా ఉండడం కోసం జాగ్రత్త పడాల భక్తుడు. రుచిని కోల్పోకూడదు భక్తిలో. రుచిని నువ్వు ఎప్పుడు కోల్పోతావు? చెరకరసం రుచి ఎప్పుడు కోల్పోతావు? కామెర్లు వచ్చినప్పుడు. కామెర్లు వచ్చిందంటే అర్థం ఏంటి? లివర్ సరిగ్గా పనిచేయట్లేదు. లివర్ సరిగ్గా పనిచేయలేదు అంటే నీ కామెర్లు వస్తాయి. కామెర్లు వస్తే నీకు రుచి తెలియదు. అందరూ గులాబ్ జామున్ భలే ఉందని లొట్టలు వేసుకొని తింటున్నారు, నువ్వు మాత్రం అబ్బే వామిటింగ్ వచ్చేస్తుంది, కారం వచ్చేస్తుంది, తినరా బాబు, అబ్బే నా వల్ల కాదండి. రుచి కోల్పోయావు, రుచి కోల్పోయావు. సో భక్తిలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే భక్తిలో ఉన్నటువంటి నవవిధ భక్తుల్లో దేని పట్ల కూడా రుచిని కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలా, జాగ్రత్త పడాలా. నామం చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలా 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 చెయ్యాలా. హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి చైతన్య మహాప్రభు వచ్చారు. ఆయన కూర్చునే పరిస్థితి కూడా లేదు, 100 సంవత్సరాలు దాటిపోయాయి. ఆయన అక్కడ జారబడి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మహాప్రభు వచ్చారు. ఏంటయ్యా నీ బాధ అన్నారు. ఏం చెప్పమంటారు స్వామి, నా బాధ ఒకటే, నా అనారోగ్యం ఒకటే. 3 లక్షల నామాలు ప్రతినిత్యం జపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ శరీరం సహకరించట్లేదు, అదే నా అనారోగ్యం అన్నాడు. నా అనారోగ్యం అదే అన్నాడు. అప్పుడు మహాప్రభు అన్నారు, అరే నీవు జీవన్ముక్తుడివై, ఆల్రెడీ లిబరేటెడ్, నీకు మోక్షం వచ్చేసింది. శాస్త్రాలు ఏం చెప్తాయి? భక్తుని వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. ఎవరింటి ముందు? భక్తుని వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. ఏమని అంటే అయ్యా నీకు ముక్తి సిద్ధం. కానీ భక్తుడు భగవత్ సేవలో నిమగ్నమై ఎంతగా నిమగ్నమై ఉన్నాడంటే ముక్తిదేవిని కూడా లెక్క చేయను, నువ్వు ఉండవమ్మా నేను సేవ చేసుకొని. ఎక్కడైతే ఏముంది అక్కడైనా సేవే, ఇక్కడైనా సేవే. ఎక్కడైతే ఏముంది సేవ చేసుకొని నన్ను. సో మహాప్రభు చెప్పారు, నువ్వు జీవన్ముక్తుడివి, నువ్వు నామం చేయాల్సిన అవసరం లేదన్నాడు. నామం చేయాల్సిన అవసరం లేదన్నాడు. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్నాడు, ఎందుకు స్వామి నన్ను శిక్షించాలనుకుంటారు? ఎందుకు నన్ను శిక్షించాలనుకుంటారు? ప్రభుపాదులు వారు ఎంత చక్కగా వివరిస్తారంటే శరీరంలో ప్రతి ఒక్క అవయవం యొక్క పని ఏంటి? ఆ పూర్ణ శరీరాన్ని సేవించుకోవడం. మనందరం కూడా భగవత్ అంశాలుగా మన పని ఏంటి? ఆ పూర్ణాంశ అయినటువంటి దేవదేవుని సేవలో నిత్యం మనం నిమగ్నం అవడం. అది మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. జీవేర స్వరూపోహి నిత్యేర కృష్ణదాస్. జీవుని యొక్క స్వరూపం నిత్యం కృష్ణుడిని సేవించుకుంటూ ఉండడం, అది మన యొక్క స్వరూపం. అది స్వరూపం. మరి స్వరూప సిద్ధి అంటే ఏంటి? మనం ఇప్పుడు మన స్వరూపం భిన్నంగా ఉంది, మన సహజ స్వరూపం లేదు. మన స్వరూపం ఏముంది? ఇప్పుడు మాయను సేవిస్తూ ఉన్నాం. ప్రభుపాదుల వారు చెప్తారు, మనం ఏంటి? అనంత మాయాదాస్. అనంత మాయాదాస్. సో మాయను సేవిస్తూ ఉన్నాం, కానీ అది ఏంగా మారాలా? అనంత కృష్ణదాస్గా మారాలా. అది మన స్వరూపం, జీవుని యొక్క స్వరూపం అది. అందుకనే ఆ యొక్క స్వరూపం పర్వర్టెడ్గా ఉంది, అది కలుషితమై ఉంది. కాబట్టి సేవ చేయకుండా ఎవ్వడు ఉండలేడు. అది సహజమైన స్వరూపం. భార్య భర్తనన్నా సేవించాలా? ఇప్పుడు వేరేలేండి, భర్త భార్యనన్నా సేవించాలా? మారింది, ట్రెండ్ మారిందండి. సో తండ్రి పిల్లలనన్నా సేవించాలా? పిల్లలు తండ్రినన్నా సేవించాలా? నాయకుడు ప్రజలనన్నా సేవించాలా? ప్రజలు నాయకుడినన్నా సేవించాలా? ఎవడు సేవ లేకుండా ఉండలేడు. ఎవ్వరు లేరంటే జిమ్మి మిమ్మి కిక్కి వాటిని తెచ్చన్నా సేవించుకోవాలి. బ్రహ్మముహూర్తంలో వాటిని పట్టుకొని పోతుంటారు. అరే భగవంతుని సేవించడానికి అమ్మో టైం లేదు గురువుగారు అంటారు. కానీ వీడు కుక్క పాయికానకు తీసుకెళ్ళడానికి టైం ఉంది వీడికి.
దాన్ని తీసుకొని పోతాడు ఉదయంతో. ఎవరో ఒకరిని సేవించాల. అదేంటి? అది మన యొక్క సహజ స్వరూపం. సేవ అన్నటువంటి సహజ స్వరూపం. మరి ఎవరిని సేవించాలో మనం తెలియని దానివల్ల, ఈ మాయకు లోబడడం వల్ల, ఈ అహంకారానికి లోబడడం వల్ల ఎవరిని సేవించాలో సేవించకుండా అన్యమైన వ్యక్తుల్ని సేవిస్తూ ఉన్నాం. మరి ఈ అన్యమైన వ్యక్తుల్ని సేవించడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందారా, నువ్వు సంతృప్తి చెందారా? రెండూ లేదు. ఎవరన్నా ఎంతన్నా సేవించండి, ఏమయ్యా ఎట చేస్తున్నాడు సేవ, ఏదో చేస్తున్నాడులే అంటాడు, కానీ నన్ను బాగా చేస్తున్నాడు లేదు. సేవ చేసినవాడు సంతృప్తి చెందడు, సేవ చేయించుకున్నవాడు సంతృప్తి చెందడు. కానీ నీ సహజ స్థితిలోకి వచ్చి నువ్వు ఎవరిని సేవించాలో వారిని సేవించినప్పుడు పూర్ణానందభరితం, ఆనందాంబుదివర్ధనం, ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందాన్ని నువ్వు పొందుతావు, ఆనందాన్ని పొందుతావు. అది జీవుని యొక్క స్వరూపం. సో హరిదాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు, దయచేసి నాకు ఆ శిక్ష విధించద్దు, నాకు ఆ శిక్ష విధించద్దు. భక్తిలో అన్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది అంటే ఆ రుచి కోల్పోతాం, రుచి కోల్పోతాం. ఎవరికన్నా అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, అయ్యా ఏ హాస్పిటల్ బెస్ట్, ఏ డాక్టర్ బెస్ట్, ఇవి అడిగి తెలుసుకొని పోతావా? ఏ డాక్టర్ ఎంతమంది పేషెంట్లను చంపేశాడు, ఏ హాస్పిటల్లో క్యాజువాలిటీలో ఎంతమంది చస్తారు రోజుకి, ఈ చర్చించుకొని పోతావా? చెప్పండి. ఓయమ్మ క్యాజువాలిటీలో రోజు 10 మంది పోతారయ్యా అంటే ఉత్సాహం వస్తుందా పోవడానికి? కాడికి ఆ డాక్టర్ చెయ్యి పడిందంటే చాలు, యామా రాజే ఆయన. ఉత్సాహం ఉండదు. ఇది కూడా అంతే.